పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క హస్తం ఏమైనా ఉందా? మొన్నటి అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇన్నరా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం బిడ్డే కొండా సుష్మిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాం. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. రాజకీయంలోకి వచ్చిన కాడ నుంచి వాళ్ళ అమ్మ కొండా సురేఖ మేడం ఎన్నో చూసుకుంటా చేసుకుంటా వచ్చిందట. కానీ ఇట్లా సొంత పార్టీలే చక్కెర పోస్తారని అనుకోలేదానికి వచ్చింది. అసలు ముచ్చట ఏంటంటే కొండా మేడం వెనక పొంట ఉండి పనులు జగబెట్టే మాజీ ఓఎస్డి సుమంతు అనేట ఆయన మేడం వెనకనే ఉండుకుంటా పెద్ద పెద్ద కంపెనీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి పోయి గన్ను చూపెట్టుకుంటా బెదిరించి పైకం కమాయించే పని పెట్టుకున్నాడట. ఇదే ముచ్చట సర్కారుకు ఎరకవుడుతోనే వెంటనే సుమంత్ సార్ను సస్పెండ్ చేసి ఇట్లా దొరకబట్టాలని మంత్రి మేడం ఇంటికి పోలీసులు మఫ్టీలో పోయి చూసినా కూడా దొరకలేదట. అందుకే సుమంత్ మీ ఇంట్లోనే ఉండొచ్చని వస్తే కొండా సురేఖ మేడము బిడ్డే సుష్మిత మేడం మాత్రము ఒక మంత్రి ఇంటికి మీరు పోలీసులు ఎట్లా వస్తారని గట్టిగానే గరానికి వచ్చిందట. అయ్యా పోలీసులారా, ఇప్పుడు మీరు పోయింది మంత్రి మేడం ఇంటికి కాబట్టి వాళ్ళు నోటితోని అనరాని మాటలు అంటున్నా, ఇనరాని మాటలు తిడుతున్నా కానీ, చెవులతోని ఇనరాని మాటలు తిడుతున్నా కానీ, ఎత్తి 7 షాట్ల మన్ను వస్తున్నా కానీ కూడా వెనుకకు చేతులు పెట్టుకొని బెల్లం కొట్టిన రాళ్ళ లెక్కనే ఆడనే సప్పుడు చేయకుండా నిమ్మలంగా ఉండబడితిరి. అదే కామన్ పబ్లిక్ ఇంటికి పోతే మీ కాకి సొక్కకు కదరు వచ్చినట్టు పేదలు నేరం చేసిందని కాదు, కేవలం ఆరోపణలు ఉంటే చాలు వాళ్ళను ఇంట్లోనే ఉంటే కూడా నడి ఇంట్లోకెళ్ళి గుంజుకొచ్చి వాకిట్లకు పట్టుకొచ్చి ఇయ్యరమయ్యర జోపుకుంటేనే పోలీస్ స్టేషన్కు పట్టుకపోకపోదురా. మరి అట్లనే మంత్రుల ఇంటికి పోయినా, ఎమ్మెల్యేల ఇంట్లకు పోయినా, లీడర్ల ఇండ్లకు పోయినా కానీ ఎందుకు సార్లు మేడాలు అట్లనే పని చేయరు అంటే కామన్ పబ్లిక్కు ఓరులు, లీడర్లకు ఓరులా? కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం మీరా పోలీస్ 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 అని ఏదో సినిమాలు అన్నట్టు మీరు నిజంగానే చట్టం ఎవల చుట్టం కాదన్నట్టు పని చేస్తే బాగుంటుంది. అట్లా కూడా కాకుండా మీరు ఇట్లా ఎమ్మెల్యేల ఇండ్ల కాడ, మంత్రుల ఇండ్ల కాడ వెనుకకు చేతులు పెట్టుకుంటే మిమ్మల్నే ప్రజలు ఎదిరించే రోజులు వస్తాయి. ఆడదాకా తెచ్చుకోకుండ్రి, అదంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.